అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతిని ఎంతో భక్తితో గౌరవంగా ఈరోజు యావత్ భారత జాతి జరుపుకుంటా ఉన్నాం. అతను ఈ దేశ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత. ఈ దేశానికి అతను చేసినటువంటి సేవ, ఎలక్ట్రానిక్ రంగంలో యువతకు ఓటు ఇవ్వడం, 18 సంవత్సరాలకే ఓటు ఇవ్వడంలో అంతకు మించి ఒక ఢిల్లీ నుంచి అధికార వికేంద్రీకరణ, గ్రామ స్థాయిలో అధికార వికేంద్రీకరణే కాకుండా నిధులు వికేంద్రీకరణ కూడా మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని కూడా మార్చి కేంద్రంలో ఉన్న బడ్జెట్ నిధులను ఆయా గ్రామాలకు నేరుగా నిధులు పంపినటువంటి మహనీయులు. విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం గ్రామాల్లో. ఒకప్పుడు గ్రామాల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి. ప్రతి దానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, మంత్రుల దగ్గరకో పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. అలాంటిది రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఆ చొరవ వల్ల, రాజ్యాంగ సవరణ వల్ల, నిధులు పంపడం వల్ల ఈరోజు గ్రామాల్లో పూర్తి మార్పులు వచ్చినాయి. స్థానిక సంస్థలచే ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఈరోజు పుష్కలంగా నిధులు ఉన్నాయి. దురదృష్టం కొద్దీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి నిధులు అనేక సందర్భాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. కానీ ఆ నిధులు నేరుగా సర్పంచులకు వస్తే గ్రామాల్లో ఏ సమస్యలు కూడా ఉండవు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వాళ్ళు చేస్తే మంచిది. లేక భవిష్యత్తులో 29లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది. ఆనాడైనా నిధులు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కాకుండా ఢిల్లీ నుంచినే నేరుగా ఆయా గ్రామ పంచాయతీలకు డబ్బు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేస్తుంది. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భాన మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగమే చేశారు. తెలిసి వాళ్ళ తల్లి, మనమంతా అమ్మగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ దేశం తునాతునకలు కాకుండా ఆమె ప్రాణత్యాగం చేస్తే పంజాబ్లో వచ్చినటువంటి పరిణామాలు, మళ్ళీ ఎల్టీటీ వాళ్ళ ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా తునాతునకలైనటువంటి ప్రమాదం ఉన్నా కూడా తెలిసి కూడా దాన్ని, ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి అతను తీసుకున్నటువంటి చర్య బలిదానమైన. కానీ దేశాన్ని ఒక్కటిగా ఉంచిన, దేశం ఏమైనా పర్వాలేదు, నేను బాగుంటే చాలు అనేటువంటి పోకడు ఉన్న రోజుల్లో నేను పోయినా పర్వాలేదు, ఈ దేశం ఒక్కటిగా ఉండాలి అని ఆ రక్తం అటువంటిది. మహాత్మా గాంధీతో మొదలుకొని స్వాతంత్ర సమరయోధుల నుంచి ఆ రక్తం అటువంటిది. ఈరోజు మనమందరూ కూడా గౌరవిద్దాం, వారి బాటలో నడుద్దాం. రాజీవ్ గాంధీ గారికి మరోసారి నా ప్రగాఢమైనటువంటి గౌరవాన్ని, భక్తిని శిరస్సు వంచి వారికి నమస్కరిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము తప్పకుండా కృషి చేస్తాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో
ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.